నువ్వెంతైనా డ్రాఫ్ట్ చేయి. సేవ్ చేసుకోవాలా వద్దా అనేది కంప్యూటర్లో నీ ఇష్టం. సేవ్ కొడితేనే సేవ్ అవుతుంది. అవునా? సేవ్ కొట్టకపోతే సేవ్ అవుతుంది. ఇప్పుడు దాకా ప్రతిదీ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాం? సేవ్ వద్దు, ఫోటో సేవ్ చేయొద్దు, డిలీట్. ఆ ఫొటోస్ నాకు వద్దు, అసలు వద్దు నాకు. అవి నేను కాదు. నాకు ఒంట్లో బాగాలేదని నేను కాదు, లేకపోతే డబ్బులు లేవని నేను కాదు, భయం నేను కాదు, బాధ నేను కాదు. నాలో ఏమేమి ఉన్నాయో, సేవ్ అయి ఉన్నాయో, ద వరల్డ్ అవుట్ సైడ్ రియాలిటీ, లేకపోతే నా శరీరం, ఎవ్రీథింగ్ ఈజ్ అ మిర్రరింగ్ అవుట్. నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నేను వెళ్ళి అద్దం ముందు నుంచున్నా, నేను ఏం బట్టలు వేసుకున్నానో అదే కనిపిస్తానా? నేను వేసుకునేది వైలెట్ అండ్ రెడ్, అది కాకుండా నాకు ఇంకో కలర్ కావాలంటే కనిపిస్తుందా? నేను మార్చుకుంటేనే కనిపిస్తుంది. అవునా? ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. నీ చుట్టాలు వచ్చి నీకు ట్రిగ్గర్ చేస్తున్నారంటే అసలు మనం తెచ్చుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎదురు సోల్ని ఎనర్జీ, ఏమి ఎనర్జీ ఇస్తుంది వాళ్ళు నీకు? బాధిస్తున్నారా, వర్రీ ఇస్తున్నారా, శోకం ఇస్తున్నారా? ఏ ఎనర్జీ ఇచ్చారో అది నీలో పుష్కలంగా ఉంది. దే ఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. నీలో ఏముందో చూపిస్తున్నారు. అసలు నీలో ఎక్కడుంది, ఎక్కడ స్టోర్ అయి ఉంది? నీ ఇన్నర్ చైల్డ్, దాని జ్ఞాపకాలు 7 ఏళ్ల వరకు 7 చక్రాస్లో స్టోర్ అయ్యింది. అది ఏం చూసిందో అదే నిజం అనుకుంటుంది. ఇంకొకళ్ళు చెప్పేవాళ్ళు లేరు. నా దగ్గర ఉన్న టాయే నాది శాశ్వతం. ఈ టాయ్ పోతే ఇంకేంటి, అది చిరిగిపోయింది, అయినా దాని గురించి కూర్చొని ఏడుస్తుంది. లేదు, నీకు ఆ టాయ్తో సంబంధం లేదా, చిరిగిపోయింది, పడే, వద్దు, వాడొద్దు, నీకు బోలెడని టాయ్స్ కనబడుతుందా అని చెప్పే ఒక కాన్షియస్నెస్ దానికి అలవాటు చేస్తే ఫస్ట్ టైం చూడాలి అది మిమ్మల్ని. ఓ మై గాడ్, ఇలా కూడా ఉంటుందా? బయట ప్రపంచంలో నన్ను ఎవరైనా పట్టించుకుంటారా? నన్ను ఇష్టపడతారా? మీలో సెల్ఫే 7 ఏళ్ల పిల్ల, మీదే అది. మైండ్ తోటి నువ్వు చూడలేవు దాన్ని. యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. ఇన్నర్ చైల్డ్, అండ్ యూ కెన్ జస్ట్ ఫీల్ దట్ ఇన్నర్ చైల్డ్. ద ఫీలింగ్ మైండ్ అది. యూ కాంట్ సీ.